యెహోషువ ఏమాత్రం భయపడలా. ఆమేన్. కాలేబు ఏమాత్రం భయపడలా. భయపడలేదు కాబట్టే ఆమేన్. భయపడలేదు కాబట్టే పిల్లారా ఏం జరిగింది? భయపడలేదు కాబట్టే హల్లెలూయా. భయపడలేదు కాబట్టే యెహోషువ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ శత్రువులు ఏమని చూశాడు? వాగ్దానం బట్టి చూశాడు శత్రువుల్ని. ఎంత పెద్దోళ్ళైనా పర్లా. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క పునాది 5 గోత్రాలుగా పడింది. నా మాట మీకు అర్థమవుతుందా? వింటున్నారా నా మాట మీరు? యెహోషువ యొక్క పునాది అంటే ఎలాగైతే శత్రువులు చూశాడో, ప్రైజ్ గాడ్, ఎలాగైతే శత్రువులు చూశాడో, ఎలాగైతే వాగ్దానం బట్టి ముందుకు సాగాడో, సేమ్ ఇదే పునాది 12 గోత్రాల్లో 5గురు పడింది. ఆమేన్. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 7 గోత్రకర్తలు వామ్మో బలవంతులయ్యే వాళ్ళు బలవంతులు, ఆ ఇనపరథాలు మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళగొట్టలేమయ్యా, యెహోషువ మా వల్ల కావట్లేదయ్యా అని చెప్పి సతికిలు పడ్డారంట. ఆమేన్. యెహోషువ అన్నాడు, ఎంత దూరం ప్రయాణం చేసి ఇన్ని అద్భుతాలు చూసి ఇన్ని ఆశ్చర్యకార్యములు చూసి యోర్దానే చీలిపోతే, మరణమే గెలిచి మనం బయటకు వస్తే, ఎరుక గోడలే కూలిపోయినాయి, ఇన్ని జరిగితే మరలా చివరికి వచ్చిన తర్వాత ఇది జరగదు, మన వల్ల కదంటారేంటి అంటే పునాది. వాడు దాడి గమనించండి, ప్రారంభంలో బాగానే చేస్తున్నాడు, ఓకే రండి అంటున్నాడు, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఫెయిత్ కొనసాగనివ్వట్లా. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి విశ్వాసానికి కర్తను పట్టుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు ప్రారంభంలో ఎలాగైతే వర్తమానం పట్టుకున్నారో అది మారిపోకూడదు. ఆ యాత్ర, ఆ ఒక మార్గం ఆగిపోకూడదు మీకు. హల్లెలూయా. కడ వరకు దాంతో ఉన్నవాడే నిజమైన బ్రన్హామ్ యొక్క రాజసంతానం అని అర్థం. హల్లెలూయా. నేను కొనసాగింపు ఆదివారం చెబుతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. చాలా ఆలస్యమైంది.